పంతులు గారు, వ్రతానికి కావాల్సినవన్నీ వచ్చాయి కదా? అన్నీ ఉన్నాయమ్మా. ముహూర్త సమయానికి అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చుంటే చాలు. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు పంతులు గారు, అమ్మాయి వాడు రావాలి. అదిగో అబ్బాయి అమ్మాయి వచ్చేసారు కదయ్యా. వ్రతం చేసుకునేది వీళ్ళు కాదు పంతులు గారు, ఆ జంట వేరే ఉంది. ఈ జంటకి ఇంకా పెళ్లి కాలేదు పంతులు గారు. పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి కాకపోయినా పీటల మీద కూర్చుని వ్రతం చేయమంటే చేస్తాము. కుదరదమ్మా. పెళ్ళైన జంటే వ్రతం చెయ్యాలి. పెళ్లి కాని జంటలు ప్రేక్షకుల్లా చూడాలి. మీరోకే అంటే ఇప్పుడే రేఖ మెడలో తాళి కట్టేస్తాను. వ్రతం కోసం అంతకు తెగించక్కర్లేదులే. ఈ హాలేం ఫంక్షన్ హాల్ కాదు. రామిక్కడ మిథునకు తాళి కట్టాడని నువ్వు రేఖకు కట్టడానికి. మళ్ళీ మళ్ళీ ఆ పీడకలని గుర్తు చేయకు మావయ్య. పీడకల? నీకొచ్చిన కళ కాదులే మహా. వదినకేం కలొచ్చింది? ఆ కళ గురించి ఇప్పుడు ఎందుకులే. రామంటున్నది మిథునతో పెళ్లి పీడకల అని మహా. ఒళ్ళు తెలియకుండా తప్పు చేస్తే పీడ కలలు రాక అవార్డులు కిరీటాలు వస్తాయా? మావయ్య, రామ్, నువ్వు పైకి వెళ్ళి రెడీ అవ్వు. రామ్ చేసిన ఆ తప్పు వల్లే ఈ ఇంటికి 1000 కోట్లు రాబోతున్నాయి. ముఖర్జీ గారు ఉదయాన్నే వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? అదిగో మహా వచ్చేశారు. వెల్కమ్ మిథున. నువ్వొక్కదానివే వచ్చావేంటి? వాళ్ళు కాస్త లేటుగా వస్తామన్నారు మహాలక్ష్మి గారు. వ్రతానికి లేట్ అవ్వకూడదని నన్ను ముందు పంపించారు. ఎంగేజ్మెంట్ అప్పుడు మీ అమ్మా నాన్న ముందొచ్చారు, నువ్వు లేటుగా వచ్చావు. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేద్దామని ఇప్పుడు మిథునం ముందొచ్చిందేమో. అయినా ఆగిపోయిన ఆ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడెందుకులేండి. ఏంటిది? నన్నెందుకు తప్పించుకుంటున్నావు? నాతో క్లోజ్గా ఉండద్దు అని నీ సీత కాదు ఆ సీత కండిషన్ పెట్టిందా? నీకు దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మన మధ్య జరగాల్సిందంతా జరిగిపోయింది రామ్. మనం కలిసి జర్నీ చేశాం. ఫామ్ హౌస్లో ఒక చెయ్యం. నువ్వు నా మెడలో తాళి కట్టావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు నా హస్బెండ్వి. నేను నీ వైఫ్ని. నీ ఫేస్కి కోపం బాగా సెట్ అయింది రామ్. కోపంలో నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. డోంట్ టచ్ మీ. మన మధ్యన అంతా అయిపోయాక ఇంకా ఈ టచ్ మీ నోట్లు ఎందుకు రామ్? కాసేపట్లో మనం జంటగా పీటల మీద కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రత వాట్ ఇస్ దాట్? వ్రతం అన్న పదాన్నే సరిగ్గా పలకలేకపోతున్నావు. నువ్వు నాతో జంటగా పీటల మీద కూర్చుని వ్రతం చేస్తావా? నేను పలకకపోయినా నువ్వు పలుకుతున్నావు కదరా. మనలో ఒకరు కనెక్ట్గా ఉంటే చాలు. ఈ డ్రెస్లోనే వ్రతంలో కూర్చుంటావా? లేదు, దానికి ఈ డ్రెస్ సెట్ అవదంట కదా. సారీ కట్టుకుని రమ్మని మహాలక్ష్మి గారు చెప్పారు. వ్రతం అన్న పదాన్ని సరిగ్గా పలకడం రాదు, వ్రతంలో ఏం కట్టుకోవాలో తెలీదు. కానీ నీకు వ్రతం కావాలి కదా. అది కంపల్సరీ అంట కదా. నీతో కలిసి కూర్చొని ఆ బిజినెస్ చేయడం నాకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది.
నేను కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. వ్రతం అంటే బిజినెస్ కాదు. వ్రతం చేస్తే వచ్చేది పుణ్యం, థ్రిల్ కాదు. వ్రతాన్ని భక్తితో చెయ్యాలి, ఎగ్జైట్మెంట్తో కాదు. ఓకే రామ్, ఎందుకంత ఎమోషన్ అవుతావు? నాకు అవన్నీ తెలీదు. పెళ్ళైన మగాణ్ణి భర్తగా కోరుకోవడం తప్ప నీకేమీ తెలీదు. పెళ్ళయి నీ పెళ్ళా ఉండి కూడా పరాయి ఆడపిల్లతో తప్పు చేయటం నీకు బాగా తెలుసు కదా. నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ అదే. నీతో ఆ ట్రిప్పుకి రాకుండా ఉండాల్సిందే. ట్రిప్కి వస్తే మాత్రం తప్పు చేయమని ఎవరు చెప్పారు? నేను నిన్ను కోరుకున్నా నా కంట్రోల్లో నేనున్నాను. కానీ నువ్వు నేనంటే ఇష్టం లేదు అంటూనే నాతో తప్పు చేశావు.